హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 858వ నామం 6 అక్షరాల నామం కల్పనారహిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కల్పనారహితాయ నమః అని చెప్పుకోవాలి. కల్పనలు లేనటువంటి తల్లి. కల్పన అంటే నిర్మించటం. సృష్టి మొత్తం అమ్మవారే కల్పిస్తున్నారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి జననం కానీ, మరణం కానీ, వికారం కానీ, ప్రకృతి కానీ, త్రిగుణాలు కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా అమ్మ చేసినటువంటి కల్పనే. సుఖము, దుఃఖము, వికారాలు ఇవన్నీ కూడా వాసనామయ విషయ తరంగాలు. ఇలాంటివి ఏవి అమ్మకు లేవు కనుక అమ్మ కల్పనారహిత. మనసులో వాసనలన్నీ కూడా తరంగాలుగా వస్తూ ఉంటాయి. ఇవాళ దుఃఖం, రేపు సుఖం. ఇవాళ శాంతం, రేపు కోపం. ఇవాళ నవ్వు, రేపు ఏడుపు. ఇట్లా ఇదంతా కూడా తరంగాల స్వరూపమే. కానీ అసలు స్వరూపం ఏంటంటే ఈ తరంగాలన్నీ కూడా కల్పనలు. ఈ తరంగాలు లేని స్థితి ఒక్కసారి చూస్తే అదే గంభీరం, అదే నిర్వికారం. తరంగాలు లేని కొలను చూసి గంభీరంగా ఉంది అంటూ ఉంటాం. శివుడు ఎలా కూర్చున్నాడంటే నిస్తరంగకమైన మున్నీరు ఓలే, గర్జితము లేని ఘనాఘనము ఓలే కూర్చున్నారని శ్రీనాథ మహాకవి చెప్తారు. అంటే శివుడు తపోముద్రలో కూర్చున్నప్పుడు తరంగాలు లేని సముద్రంలాగా గంభీరంగా నిశ్చలంగా ఉన్నట్ట. తరంగాలు లేని సముద్రం అంటే గంభీరం, ఏ వికారం లేదు, నిర్వికారమైన స్థితే కల్పనారహిత. ఆ స్థితి కలిగి ఉన్నటువంటి తల్లి జగదంబ ఎటువంటి అలజడులు, అల్లకల్లోలు లేనటువంటి నిశ్చలమైనటువంటి శాంతస్థితి. అదే శాంత్యాతీత కళాత్మిక, గంభీర గగనాంతాస్త. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ అంతర్నాదాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటాం. అది గానలోలుపు. మొదల నుంచి మనకి ఇంతకుముందు నామాలన్నీ మనం కూర్చుకుంటూ వస్తే మనకు తెలుస్తున్నది ఇదే విధానం. ఈ స్థితిలో ఇంకొక రెండవ వస్తువు లేదు కనుక అమ్మ గర్విత. ఈ నిండైన ఆనందానుభూతిని అమ్మ అనుభవించే స్థితి కాష్ట. ఇది తర్వాత నామంలో చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం కల్పనారహితాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.